సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఆక్రమణల వల్లే భారీ వరదలు వచ్చినట్టుగా చెప్పారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పై విమర్శలు చేశారు. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆసుపత్రి కట్టారని అన్నారు. ఆయన ఆసుపత్రిపై హరీష్ రావు స్పందించాలని సూచించారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తామని చెప్పారు. ఖమ్మంలో 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షం పడింది. ప్రభుత్వం ముందు చూపు వల్లే ప్రాణ నష్టం తగ్గిందన్నారు రేవంత్ రెడ్డి. వరదలపై మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఆక్రమణల వల్లే భారీ వరదలు వచ్చాయని అన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్పై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ అజయ్ ఆసుపత్రి కట్టినట్టుగా చెప్పారు. ఆయన ఆసుపత్రిపై హరీష్ రావు స్పందించాలని సూచించారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తామని చెప్పారు. ఖమ్మంలో 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షం పడింది. ప్రభుత్వం ముందు చూపు వల్లే ప్రాణ నష్టం తగ్గిందని అంటున్నారు రేవంత్ రెడ్డి. వరదలపై మాజీ మంత్రి హరీష్ రావు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం వరదలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఆక్రమణల వల్లే ఇలా భారీ వరదలు వచ్చినట్టుగా చెప్పారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆసుపత్రి కట్టినట్టుగా చెప్పారు. ఆయన హాస్పిటల్ పై హరీష్ రావు వెంటనే స్పందించాలంటూ కూడా సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, థ్యాంక్ యూ నల్ని. ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద వల్ల ఖమ్మం దాదాపుగా సగభాగం ముంపుకు గురైంది. ఈ ముంపుకు గురైన సంబంధించి దాదాపుగా విమర్శలు వ్యక్తమైనాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చి ఖమ్మంలో మొత్తం కూడా ముంపుకు గురైన ప్రాంతాలని పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఉదయం మీడియాతో చిట్చాటు మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఖమ్మంలో ఈ వరద ముంపుకి ప్రధానంగా అటు కవిరాజ్ నగర్ కావచ్చు, అదే మమతా ఏరియా దానికి సంబంధించిన ఆ ఏరియాలో భారీ ఎత్తున వరద వచ్చింది. ఈ వరదలన్నీ రావడానికి ప్రధాన కారణం ఆక్రమణలే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా హాస్పిటల్ అంటే పువ్వాడ అజయ్ కుమార్ కు సంబంధించిన హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ కూడా కబ్జాలో ఆక్రమణలో కొంత జరిగింది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి దానివల్ల కూడా అనేక చోట్ల ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. నీళ్లు అనేది బయటికి వెళ్లలేకుండా ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొంత వరద అనేది కూడా వచ్చింది. ఈ విషయంలో అంటే పువ్వాడ అజయ్ కుమార్ కు సంబంధించిన హాస్పిటల్ ఆక్రమణలపై అంటే హరీష్ రావు స్పందిస్తారా అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశం అవుతుంది. ప్రధానంగా ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం అయితే హరీష్ రావు ఖమ్మం జిల్లాలో పర్యటన కొనసాగిస్తున్నారు. నిన్న కూడా అంటే హరీష్ రావుని కేటీఆర్ని ఉద్దేశించి వాళ్ళు కేవలం ట్విట్టర్లకి సోషల్ మీడియాకి పరిమితమైన వ్యక్తులు అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ వరద ప్రాంతాల్లో నష్టంపై పరిశీలించడం
పెంచడం కోసం హరీష్ రావు ఇప్పుడైతే కొన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. ఈ విషయం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో కూడా ఉండవచ్చు. ఆ నేపథ్యంలోనే హరీష్ రావును ఉద్దేశించి కూడా హరీష్ రావు, పువ్వాడ అజయ్ అంటే టీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన కబ్జాల పైన కానీ ఆక్రమణ పైన కానీ స్పందిస్తారంటూ కామెంట్ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో గతంలో అంటే మున్నేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎత్తు పెంచడం అంటే ఎత్తు పెంచే సంబంధించి గత ప్రభుత్వంలో కొంత నిర్ణయాలు తీసుకొని నిధులు కేటాయించి టెండర్లు కూడా పిలిచారు. అయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, అదేవిధంగా దానివల్ల నష్టం ఎలా ఉంటుంది, ఇవన్నిటి గురించి కూడా ముందు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వరద వచ్చినప్పుడు ఆ వరద అనేది సాఫీగా వెళ్ళిపోయే విధంగా ఉండాలి. అయితే ఆ విధంగా వెళ్ళిపోకుండా అంటే ఈ కట్టడాల వల్ల కూడా కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యల నుంచి పరిష్కారం కావాలంటే కొంత వీటి అంటే మున్నేరు చుట్టుపక్కల జరిగే నిర్మాణాలపైన కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అయితే చిట్ చాట్ లో వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మొత్తం మీద ఖమ్మంలో చాలా ప్రాంతాల్లో ముంపుకు గురైంది. ఇది చాలా సీరియస్. రాష్ట్రం తెలంగాణలోనే చాలా సీరియస్ అయిన అంశం. తెలంగాణలోనే ఖమ్మంలో భారీ ఎత్తున వరద వచ్చింది. దీనిపైన ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని రాత్ర అంటే మీడియా సమావేశంలో వెల్లడించారు. అంటే ఖమ్మం అనేది చాలా సీరియస్ గా ఉంది, చాలా సీరియస్ గా వరదలు వచ్చాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మేము ఎంత మేరకు అవసరమైతే అంత మేరకు ఆర్థిక సాయం చేయడం కోసం, బాధితుల్ని ఆదుకోవడం కోసం అయితే మేము కృషి చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తుంది. అదే నేపథ్యంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే విజయవాడలో ఎంత అయితే నష్టం జరిగిందో ఖమ్మంలో కూడా అంతే నష్టం జరిగింది. ఈ నష్టాన్ని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడం కోసం ముందుకు రావాలి. అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విధంగా చేయకుండా కేవలం ప్రజల్లో తిరుగుతున్న అంటే వాస్తవానికి ఈ వరదలు వచ్చిన దగ్గర నుంచి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ప్రజల్లో తిరుగుతున్నప్పటికీ వాళ్ళు తిరిగే అంశాన్ని పట్టించుకోకుండా ముగ్గురు మంత్రులు ఎక్కడుంటూ కేటీఆర్ కామెంట్ చేయడం, ఈ అంశాలపైన కూడా కొంత రేవంత్ రెడ్డి సీరియస్ అయిన పరిస్థితి. అదేవిధంగా కొన్ని మీడియా సంస్థలు మాత్రమే మేము చేస్తున్న సహాయ సహకారాలని వాటిని పట్టించుకోకుండా కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం కూడా చేస్తున్నాయి. వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా అధికారులంతా కూడా ప్రజలకు సర్వీస్ చేసే విషయంలో ముందుండాలని చెప్తున్నారు. అయితే మొత్తం ఈ చిట్ చాట్ వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా అంటే పువ్వాడ అజయ్కు సంబంధించి ఆక్రమణలు, అంటే మాజీ మంత్రి పువ్వాడ అజయ్కి సంబంధించి ఆక్రమణలు, అదేవిధంగా ఆ ఆక్రమణలపై హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తాడంటూ